నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిత్యం కనిపించే ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచేతంటూ సూర్యుడు ఆయురారోగ్య కారకునిగా ఆరాధింపబడుతుంటాడు. విష్ణు సహస్రనామంలో పరమపదమునున్న వాసుదేవుడే జ్యోతిర్మండలంలో సూర్యనారాయణుడిగా ప్రకాశిస్తున్నట్లు చెప్పబడింది. అగస్త్య మహాముని రామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం సూర్యుడే. మన పురాణ గాథలతో మమేకమైన సూర్యభగవానుడు సాక్షాత్తు వాయునందునికి గురువుగా వేదాధ్యయనం చేయించినట్లు తెలుస్తోంది. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామికి భారతదేశంలోని వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ఏకైక సౌరక్షేత్రం గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. నూట 9 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. శుభకృత నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి అనగా 1902వ సంవత్సరం జూన్ 18వ తేదీన కొవ్వూరి బస్విరెడ్డి అనే భక్తుడు సతీ సమేతంగా ఇక్కడ స్వామివార్లను ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఆ దివ్య ఆలయ ప్రవేశం చేద్దాం రండి. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం అంటూ శ్రీ సూర్యనారాయణ స్వామి నామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం గొల్లల మామిడాడ. గొల్లల మామిడాడ దివ్యక్షేత్రం అతి పురాతన ఆలయాలకు నెలవు. దివాకర నమస్తుభ్యం ప్రభాకర. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న పురాతనమైన దివ్యాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో గొల్లల మామిడాడ గ్రామ నడిబొడ్డున ఈ దివ్యాలయం అలరారుతోంది. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమ. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ ఈ దివ్యాలయం అలరారుతోంది. ఈ క్షేత్రానికి చేరుకునే భక్తులకు అల్లంత దూరం నుంచే ప్రవేశద్వారమైన ఎత్తైన ఆలయ ప్రధాన రాజగోపురం కనిపిస్తుంది. ఈ గోపురం వర్ణమయ కలశత్రయంతోనూ వివిధ దేవతామూర్తులు, సింహాలు, ఏనుగులు, నెమళ్ల ప్రతిమలతో కనులకింపుగా కనిపిస్తుంది. పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్య. 109 వైభవోపేత ఈ దేవాలయానికి ప్రాకారం 4 దిక్కుల్లోనూ చతుర్వార గోపురాలున్నాయి. ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ ఆలయంలోకి అడుగిడిన భక్తులకు లోన విశాల ఆవరణం, అద్భుత ప్రాంగణం, కళ్యాణ మండపం, ప్రదక్షిణా మార్గాలు కనువిందు నరుస్తాయి.
12 స్తంభాలు కలిగిన విశాల మంటపం చిత్రించిన సూర్యభగవానుడి దివ్యమూర్తితో అందంగా హృదయంగా భక్తుల హృదయాలను రంజింపచేస్తుంది. ప్రధానాలయం 3 అంతరువుల గోపురాలతో వాటిపైన వర్ణమయ కలశత్రయంతో నిర్మింపబడి ఉంది. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణలు గావించుకున్న భక్తులు అనంతరం ఆలయ మంటపంలోనికి ప్రవేశిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవేరులతో దర్శనమిచ్చే గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల మూర్తులున్నాయి. ద్వారం పైభాగాన శంఖచక్రాలు, సప్తాశ్వరథారూఢుడైన ఆదిత్యుడు పైకప్పుకు ఓం ఘృణి సూర్యం ఆదిత్యోం నమో సూర్యదేవా అన్న నామాక్షరాలను తిలకించగలం. గర్భాలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రధానాలయ మంటపంలోనికి ప్రవేశించిన భక్తులు అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఈ మంటపంలో వివిధ అలంకృత స్తంభాలు భక్తులకు కనువిందు కావిస్తాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని ఆ స్వామి దేవేరులతో సహా దర్శించుకుని అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఈ గర్భాలయ శోభ వర్ణనాతీతం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. స్వామి ఇక్కడ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా దేవేరులతో సుందర సమ్మోహన రూపుడిగా దర్శనమిస్తాడు. త్రిమూర్త్యాత్మకమైన భగవత్మూర్తిగా ఏకైక శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రసిద్ధమై శ్రీ సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఈ ఆలయంలో పూజలందుకుంటున్నారు. ఆలయంలో వార్షికోత్సవం రోజున గర్భాలయంలోని ప్రధానమూర్తులైన శ్రీ సూర్యనారాయణ మూర్తికి తన ఇరు దేవేరులైన ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా దేవేరులకు స్నానాలను అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ ఆలయములో ప్రతి ఆదివారంతో పాటు వివిధ పర్వదినాలలో స్వామితో పాటు ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞల ఉత్సవమూర్తులకు అత్యంత ఘనంగా పూజలు అభిషేకార్చనలు నిర్వహిస్తారు. అశేష జన సందోహం మధ్యన జరిగే ఈ పూజా విశేష కార్యక్రమాలను చూసి తీరాల్సిందే కాని వర్ణింపసఖ్యం కాదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు పరిశీలించండి. ప్రతి ఆదివారం ఆలయ ప్రధాన మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను నిలిపి పంచామృతాలతో అభిషేకాదులు జరిపిస్తారు. భక్తులు ప్రత్యేకించి విరివిగా ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర. స్వామివారికి స్వయంగా పూజలు అభిషేకాలు నిర్వర్తించుకుంటారు. అశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మ. పళ్ళెంలో ఉత్సవమూర్తులను క్షీరజలాలతో అభిషేకించి విగ్రహాలకు పట్టువస్త్రాలు కట్టబెట్టి పుష్పాది అలంకరణలు గావించి తోరణగతులైన స్వామికి దేవేరుల సహితంగా అర్చనలు పూజలు గావించి భక్తులకు కుంకుమ తిలక ధారణం
శఠగోప ఆశీర్వాదం, హారతులు, తీర్థప్రసాదులను అందిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణం అనేక దేవతా మందిరాలకు నిలయం. ఆధ్యాత్మిక అనురక్తిని ప్రోది చేసే ఆయా ఆలయాల దర్శనం సకల శుభదాయకం. ఆయా దేవీదేవతల మందిరాలను దర్శించుకుని తరిద్దాం రండి. గర్భాలయ ద్వారానికి ఎడమవైపున శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంది. ఓం శ్రీ సత్యనారాయణ. ఇక్కడ స్వామివారిని భక్తులు అర్చించుకొని పూజించుకుంటారు. స్వామికిచ్చిన హారతులను గైకొని తీర్థప్రసాదులను స్వీకరిస్తారు. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ. శ్రీ రమా సత్యనారాయణ స్వామి మందిరం చెంతనే ఎడమవైపు ఉన్న గోడకు గల చిన్న మందిరంలో శ్రీ గణపతి స్వామి దర్శనమిస్తారు. తొలి పూజలందుకునే గణనాథుడు ఇక్కడ ప్రతినిత్యం పూజలందుకుంటున్నాడు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి గర్భాలయానికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభ పీఠ భాగాన శ్రీ గరుడాళ్వార్ సన్నిధి ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్వామివార్ల దర్శనానంతరం భక్తులు గరుడాళ్వార్ సన్నిధిని చేరుకుని ప్రణామాలు అర్పించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో వార్షిక కళ్యాణ మహోత్సవం, తొలి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, విజయదశమి, శమీ పూజ, కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం, కృత్తికా దీపోత్సవం, మార్గశిర ధనుర్మాస మహోత్సవాలు, మకర సంక్రమణం, మాఘంలో రథసప్తమి, రథోత్సవం, భీష్మ ఏకాదశి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతుంటాయి. అంతేకాకుండా మాఘశుద్ధ దశమికి శ్రీ విశ్వక్సేన అర్చన, పుణ్యాహవాచనం, వాస్తు యోగీశ్వరాది మండపారాధనలు, అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహింపబడుతుంటాయి. ఇంకా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి వార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిలలో కళ్యాణ మహోత్సవాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, శ్రావణ శుక్రవారం పూజలు జరపబడుతుంటాయి. ఈ ఆలయంలో విశేషంగా నిర్వహింపబడుతున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను కనులారా చూడవలసిందే కానీ వర్ణింపసఖ్యము కాదు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. కళ్యాణం నిర్వహించే రోజున లక్ష్మీనారాయణ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేదమంత్రాలతో స్వామివారిని ఊరేగిస్తారు. మేళ తాళాల మధ్యన కాగడ హారతిని చేతబూని స్వామివారిని పల్లకిలో ఊరేగించే తీరు కడు రమణీయం. అదే రోజు సాయంత్రం ప్రధాన మంటపంలో లక్ష్మీనారాయణ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు భక్తుల సమక్షంలో సాంప్రదాయ రీతులను అనుసరించి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు.
ఆ వేడుకను చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. ప్రదక్షిణా మార్గంలో భక్తులకు కళ్యాణ మంటపం కనిపిస్తుంది. ఈ మంటపంలో ప్రతిరోజు వేద పండితులచే సూర్య నమస్కారాలు, పూజలు జరుగుతాయి. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं. గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సకల ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్న కారకంగా భక్తులను అలరిస్తోంది. ఈ క్షేత్రంలో కోరిన కోర్కెలను ఈడేర్చే శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తులందరినీ కరుణించి కటాక్షిస్తుంటాడు. సర్వే జనా సుఖినో భవంతు. గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సకల ఆయురారోగ్య ఐశ్వర్య సంపన్న కారకంగా భక్తులను అలరిస్తోంది. ఆ ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం అనునిత్యం అందరికీ సంప్రాప్తించాలని మనసారా కోరుకుందాం. రేపటి తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.